హలో అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరందరూ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ ఇయర్ మేమైతే న్యూ ఇయర్ ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి మొత్తం ముగ్గురు అక్కా చెల్లెలు అనమాట. సో మా 3 ఫ్యామిలీస్ కలిసి ఒక దగ్గర చేరి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ప్లాన్ చేసుకున్నామండి. మనకి న్యూ ఇయర్ వచ్చేసి Jan 1 మండే పడింది. సో మా ఫ్యామిలీలో చాలా మంది మండే రోజు నాన్ వెజ్ తినరండి. సో మేము 31st నైటే కొంచెం నాన్ వెజ్ అది కుక్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం అని అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈవినింగ్ 6 o'clock అంతా అందరమే ఒక ప్లేస్ కి అయితే చేరిపోయేసామండి. ఇంకక్కడ ఇలా టకటక వంటలు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. ముందుగా వంట చేసి పెట్టేసుకుంటే తర్వాత ప్రశాంతంగా కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే చకచక తల ఒక పని వంట అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా మేము ఇక్కడ వంట చేసుకుంటూ ఉంటే పిల్లలంతా ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. పిల్లల్ని అయితే మా మామయ్య ఇలా ఆడిస్తూ ఉన్నారండి. అసలు మా ఇంట్లో మా 3 ఫ్యామిలీస్ లో కలిసి ఎంత మంది చిన్న పిల్లలు ఉన్నారంటే అంత మంది ఉన్నారండి. ఇదండి మా అత్తమ్మ ఫ్యామిలీ. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ, మా అత్తమ్మ, చిన్నత్తమ్మ, ఈవిడ వచ్చేసి ఇంకా అందరికన్నా లాస్ట్ అత్తమ్మ అనమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఆయన, ఇక్కడ కనిపిస్తుండేది వచ్చేసి మా మామయ్య అండి, అంటే మా ఆయన వాళ్ళ నాన్న, మా పెద్ద పిన్ని వాళ్ళ ఆయన, ఇంకొక మామయ్య ఉన్నారనమాట. ఇక్కడ కిచెన్లో నాతో పాటు ఉండేది వచ్చేసి మా చిన్నాడు పొడుచండి, అంటే మా ఆయనకి సొంతం చిన్నక్క. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ చీర కట్టుకొని ఉండేది మా పెద్ద ఆడపడుచు, మా ఆయన వాళ్ళ పెద్దక్క, ఇంకా మా బావ వాళ్ళ పాప, మా అత్తమ్మ. ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ లాస్ట్ పిన్ని కూతురండి. అందరూ అసలు కెమెరా రాగానే చాలా మొహమాట పడిపోతూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతుండేది వచ్చేసి మా ఆయన వాళ్ళ లాస్ట్ పిన్ని అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఆయనకి పెద్ద పిన్ని వాళ్ళ కూతురు, అంటే మా ఆయనకి చెల్లెలు అవుతుందండి. మొత్తానికి అసలు చాలా రోజుల నుంచి మా తోడుకోడల్ని మీ అందరికి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. ఫైనల్ గా మేమిద్దరం ఒక ఫ్రేమ్ లో ఉన్నాం. ఇంక ఇక్కడ ఈ పాప వచ్చేసి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ చిన్న కూతురు అండి. ఫోన్ మాట్లాడుతున్న ఈ అమ్మాయి వచ్చేసి మా చిన్న ఆడపడుచు వాళ్ళ కూతురు. వీడు వచ్చేసి అల్లుడండి, మా ఆయన వాళ్ళ చెల్లెల కొడుకు అనమాట. చాలా క్యూట్ గా ఏడుస్తూ ఉన్నాడు. ఈ చిందులేస్తున్న బుడ్డోడు వచ్చేసి మా ఆయన వాళ్ళ తమ్ముడు కొడుకండి. అల్లరిలో మాత్రం నెంబర్ 1. మొత్తానికి వంటలు అయితే అయిపోయాయండి. మా చిన్న పిన్ని అందరికీ వడ్డిస్తూ ఉంది, అంటే మా చిన్న ఆడపడుచు. మా ఇళ్ళల్లో మా ఫ్యామిలీస్లో ఏ కార్యాలైనా ఏ అకేషన్స్ అయినా మా పిన్ని అయితే వంటలు చేయడం కానీ వడ్డించడం కానీ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుందండి. ఇంకా ఎట్టకేలకి మొత్తానికి 12 అయితే అయిపోయింది. మొత్తం పిల్లలందరితో కలిసి ఇక్కడ కేక్ కట్ చేపిస్తూ ఉందండి మా పిన్ని. ఇంకా అందరి పిల్లలందరికీ కేక్ అయితే తినిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ ఫ్రేమ్లో చాలా కొంచెం మంది పిల్లలే కనిపిస్తున్నారండి. చాలా మంది పిల్లలు, ఒక 5-6 మంది అయితే ఇప్పటికే పడుకోన్నారనమాట. అసలు మా ఫ్యామిలీలో అంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మా చిన్న మావయ్య అండి, ఈయన పిల్లలకి కేక్ పెడుతూ ఉన్నారు. ఎవరు ఏమన్నా కేక్ కట్ చేసుకోండి, ఎవరేమన్నా విష్ చేసుకోండి, నేను మాత్రం ఇక్కడి నుంచి కదలేదు, ప్రసక్తే లేదని నా చిన్న కూతురు అక్కడే కూర్చొని కేక్ ముక్కలు చేసుకొని తింటా ఉందనమాట. ఇంకా అందరూ ఏదో ఉద్యమం ప్రకటిస్తున్నట్టు ఒకరికొకరు కేకులు తినిపించుకోవడం, విష్ చేసుకోవడం ఇంకా హడావిడిగా ఉందండి. ఈ వీడియో ఇప్పుడు చూసుకుంటుంటే నాకైతే చాలా నవ్వు వస్తుంది. అసలు ఎవరికెవరు కేక్ తినిపించుకుంటున్నారో, ఎవరికెవరు విష్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇలా ఉంటుందండి మా 3 ఫ్యామిలీస్ కలిస్తే. అసలు ఎంత సంబరంగా ఉంటుందో చెప్పలేమన్నమాట. ఇలాంటి అకేషన్స్కి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి, లేదంటే ఇంకేదన్నా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే మనం వేలకు వేలు ఖర్చు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి ఫ్యామిలీస్ అందరు కలిస్తే చాలు, ఆ సంతోషమే వేరే కదండి. ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ అమ్మమ్మ మొత్తం 4 మనవాళ్ళు అండి. మా జేజికి 4 మనవాళ్ళు కలిసి ఆట పట్టిస్తూ ఉన్నారు. ఆ 4 మనవాళ్ళ యొక్క భార్యలు అనమాట. మేము 4 కోడళ్ళని, మేము 4 కో సిస్టర్స్ అనమాట మా 3 ఫ్యామిలీస్ కి. వీళ్ళందరూ వచ్చేసి నా ఆడపడుచులండి. ఈ 2 డ్రెస్సెస్ లో ఉన్న పిల్లలు మాత్రం మా చిన్నత్తమ్మ వాళ్ళ పిల్లలు. మొత్తానికి మా కంప్లీట్ ఫ్యామిలీ అయితే ఇదండి. మా జేజి 3 కూతుర్లు, వాళ్ళ పిల్లలు మొత్తం ఇదనమాట మా బెటాలియను. నిజంగా చెప్తున్నాను కదండి, మా 3 కుటుంబాలు కలవాలి అంటే ఒక ఇల్లు మాత్రం సరిపోదండి. ఖచ్చితంగా ఒక ఫంక్షన్ హాల్ అయితే కావాలి, అది ఏ చిన్న అకేషన్ అయినా కూడా. అసలు మామూలుగా ఉండదండి. మా 3 కుటుంబాలు కలిస్తే ఫుల్ సందడి ఉంటుందన్నమాట. ఇదండి మా న్యూ ఇయర్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా వ్లాగ్స్.